So hi hello guys, welcome back to my channel and welcome back to another video guys. సో ఇయాలనైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్, మంచి టాపిక్, అందరికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని, అందరికి ఇది చాలా హెల్పింగ్ వీడియో అన్నమాట. చాలా మందికి వీడియో ద్వారా నేను హెల్ప్ చేసినైతా, కాబట్టి ఈ వీడియో చేయాలని మీ ముందుకు వచ్చిన. సో ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ అన్నమాట, లాంగ్ వీడియో నేను చెయ్యక మన ఛానల్ రాక, అంటే ఏంటంటే నాకు కూడా టైం లేదు, కంటిన్యూస్లీ ఇంటర్వ్యూస్ కి అయితే వెళ్తున్నా అనమాట. సో దానివల్ల నేను లాంగ్ వీడియోస్ అయితే చేయలేకపోతున్నా. అండ్ ఆల్సో ఇది సీజన్ కూడా కాదు ఏదైనా వీడియోస్ చేద్దామన్నా కూడా, సో అందుకే లాంగ్ వీడియోస్ అయితే రాలేదు. సో కంపల్సరీ ఇప్పుడు ఈ లాంగ్ వీడియో నేను అప్లోడ్ చేసింది ఇది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అనమాట. ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా హెల్ప్ అవుతుంది. ఇది హెల్పింగ్ వీడియో, ప్రతి ఒక్కరికి షేర్ కావాలి, ప్రతి ఒక్కరికి ఇది తెలవాలి. కాబట్టి ఈ వీడియో నేను చెయ్యాలి, ఎందుకంటే 10 మందికి హెల్ప్ చేసిన అయితా అనుకుని వీడియో చేయడానికి మేము ముందుకు వచ్చిన. సో వీడియో ఏంటంటే గాయస్, ఈ మధ్యలో మన ఇన్స్టాగ్రామ్ లో చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి. ఏంటంటే 20 రూపీస్ కాయిన్ ఉన్నా, లేదంటే 5 రూపీస్ నోట్ ఉన్న, ట్రాక్టర్ ఉన్న నోట్స్ ఉంటాయి కదా, దానికి లాస్ట్ డిజిట్స్ 786 నెంబర్ ఉన్నా సరే, లేదంటే ట్రాక్టర్ ఉన్నా సరే, 5 రూపీస్ నోట్స్ ఉన్నా, అంటే పాతకాలంలో అప్పుడు ఉండే, అంటే ఇప్పుడు నా దగ్గర కూడా ఉన్నాయి అవి 5 రూపీస్ నోట్స్, నా దగ్గర కూడా ఉన్నాయి. ఒక్కొక్కరు ఎట్లా చేస్తున్నారంటే లాస్ట్ కి 786 నెంబర్ ఉండాలా, ఏ కాయిన్ అయినా సరే, ఏ నోట్ అయినా సరే లాస్ట్ కి 786 నెంబర్ ఉంటే మాకు కాల్ చేయండి, మీకు 16 లక్షలు ఇస్తాం, 20 లక్షలు ఇస్తాం, లేదంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ వారంలో 20 రూపీస్ కాయిన్ ఉంటే చెప్పండి, మీకు ఇన్ని లక్షలు ఇస్తాం, అన్ని లక్షలు ఇస్తాం అని చెప్తున్నారు. చాలా మంది నేను వాటికి కామెంట్స్ కూడా చాలా మంది చెక్ చేసిన, అంటే మా దగ్గర ఉన్నాయి అని కొందరు వాళ్ళకి కాంటాక్ట్ కూడా అయి ఉండొచ్చు. కాకపోతే నాకు తెలిసిన ఒక వ్యక్తి అయితే కాంటాక్ట్ అయ్యిందంట. సో అతను ఎట్లా మోసపోయిండు, ఇప్పుడు ఆయన మోసపోయినట్టు ఇంకెవ్వరు మోసపోవద్దని హెల్పింగ్ వీడియో నేను చెయ్యాలని మీ ముందుకు నేను వస్తున్నా. సో కంపల్సరీ ఇది అందరు తెలుసుకోండి. ఈ 5 రూపీస్ నోట్ గానీ, 100 రూపీస్ నోట్ గానీ, 200 గానీ, 500 గానీ, ఏ నోట్ అయినా సరే మనకు ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు ఎట్లా పెడతారంటే చూడంగానే అరే అబ్బా నా దగ్గర ఉన్నాయి కదా, అంటే ఒకప్పుడు పాత కాయిన్లు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి, ప్రతి ఒక్క ఇంట్లో పాత కాయిన్స్ గానీ, పాత నోట్స్ గానీ ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి. కానీ అవి ఉంటే మీకు ఇన్ని లక్షలు ఇస్తాం, అన్ని లక్షలు ఇస్తాం అంటే మీరు అవి చూసి మోసపోకండి. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఇట్లానే మోసపోయింది అనమాట. సో అతనికి ఎట్లా ఫ్రాడ్ చేసిరంటే మీకు క్లారిటీగా చెప్తా. సో అతను కూడా ఇట్లానే ఇన్స్టాగ్రామ్ లో చూసిండంట, 20 రూపీస్ కాయిన్ ఉన్నా, లేదంటే 5 రూపీస్ నోట్స్ ఉన్నా సరే, లాస్ట్ కి 786 డిజిట్ లేకున్నా పర్వాలేదు, కానీ 5 రూపీస్ నోట్ ఉన్నా దానిపైన జస్ట్ ట్రాక్టర్ సింబల్ ఉంటే చాలు అని చెప్పినారంట. సో మన దగ్గర ఆ కాయిన్స్ ఉన్నాయి, 20 రూపీస్ కాయిన్స్ ఈ జనరేషన్ లా ప్రతి ఒక్క షాప్ లో కూడా ఉంటాయి. ఒకవేళ 16 లక్షలు వాళ్ళు ఇచ్చేటోళ్ళేనైతే ఆ కాయిన్స్ వాళ్ళు ఎందుకు రిలీజ్ చేస్తారు? ఒకసారి మీరే ఆలోచించండి. ఇప్పుడు ఆర్బీఐ నుంచే మనకు అమౌంట్ అనేది వస్తుంది, కాయిన్స్ కానివచ్చు, లేదంటే నోట్స్ కానివచ్చు. ఒకవేళ 16 లక్షలు ఆ 20 రూపాయల కాయిన్ కి మనకు వాళ్ళు ఇచ్చేటోళ్ళేనైతే అసలు ఆ కాయిన్ ని వాళ్ళు ఎందుకు రిలీజ్ చేస్తారు? వాళ్ళే అమ్ముకుంటే వాళ్ళకి 20 రూపాయల కాడ వాళ్ళకి ఇంకా 16 లక్షలు వస్తాయి కదా. కొంచెం బ్రాడ్ గా ఆలోచించండి. సో నాకు తెలిసిన వ్యక్తి ఇట్లనే ఇన్స్టాగ్రామ్ లా నేను కూడా చూసినా, కాకపోతే మనకు తెలుసు ఫ్రాడ్ అని. సో మనోడు చాలా తక్లీఫ్ పడ్డాడు. ఆ ప్రాసెస్ ఎట్లా అయింది, వాళ్ళు అతన్ని ఎట్లా మోసం చేసిరు, బిట్ బై బిట్, అంటే సెక్షన్ టు సెక్షన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్లారిటీగా అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా హెల్ప్ కావాలి, హెల్ప్ అవుతుందని కూడా కోరుకుంటున్నా. కంపల్సరీ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని కొద్దిగా లైక్ చేయండి, అండ్ ఈ లింక్ ని కొద్దిగా మీకు తెలిసిన వాళ్ళకి కొద్దిగా షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. కొద్దిగా లింక్ ని అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే జర నా వీడియో కింద ఉన్న గంట బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ ని జర సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకుని జర సపోర్ట్ చేశారు, ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకి హెల్పింగ్ వీడియోస్ లాంటివి తీసుకొని వస్తున్నా. కొద్దిగా నన్ను కూడా సపోర్ట్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నేను ముందుకు వస్తూనే ఉంటా. సో మాకు తెలిసిన ఒక వ్యక్తి ఎలా మోసపోయిందంటే మీకు బిట్ టు బిట్ చెప్తా. మీరు ఇన్స్టాగ్రామ్ లోనే కానివచ్చు, యూట్యూబ్ లోనే కానివచ్చు, ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అయినా సరే, అది ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, యూట్యూబ్ అయినా, ఏదైనా మీ దగ్గర పాత నోట్లు ఉన్నా, 20 రూపీస్ కాయిన్ ఉన్నా, 100 రూపాయల నోటు మీద 786 నెంబర్ ఉన్నా మాకు కాల్ చేయండి, మీకు 16 lakhs ఇస్తాం, 20 lakhs ఇస్తాం అంటే ఎవ్వరు నమ్మకండి. సో ఎలా జరిగింది ఇది స్టెప్ టు స్టెప్ ఎట్లా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో మనం దగ్గర 5 రూపీస్ నోట్ ఉండే, ట్రాక్టర్ సింబల్ ఉండే నోట్ ఉండే అనమాట. సో మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనోడు ఏం చేసిండు, వాళ్ళకు వాట్సాప్ నెంబర్ ఇస్తారు.
వాట్సాప్ నెంబర్ ఇస్తే ఆ వాట్సాప్ కి మనోడు వాట్సాప్ చేసిండు, ఇట్లా నా దగ్గర సో అండ్ సో 5 రూపీస్ నోట్స్ ఉన్నాయి అంటే, ఓకే ఈ 5 రూపీస్ నోట్స్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయని వాళ్ళు ఎట్లా అడుగుతారంటే, మనం ఒక ఇంటర్వ్యూలో పోతే వాళ్ళు ఎట్లా క్వశ్చన్ చేస్తారో వీళ్ళు మనం బిట్ టు బిట్ క్వశ్చన్స్ అడిగి, అరే మనకు కూడా ఎట్లా అంటే అరే నిజంగానే వస్తాయేమో అనేటట్టు మనకి ఆ ఊహ రావాలి, అట్లా చేస్తారనమాట. సో ఎట్లా అడిగిర్రంట, ఫస్ట్ సరే మీ దగ్గర ఎన్ని నోట్స్ ఉన్నాయి అంటే, సో అండ్ సో నా దగ్గర ఎన్ని నోట్స్ ఉన్నాయి, సో ఒక్క 5 రూపీస్ నోట్ కి వచ్చేసి 16 lakhs ఇస్తాము అని చెప్పినారంట. ఎంత ఖుషి అయిపోవాలా మనోడు, మన దగ్గర 2 నోట్స్ ఉన్నాయి, 2 నోట్స్ ఉంటే అరే 16 lakhs ఒక్క నోట్ కంటే సరేలే పర్వాలేదు అని అనుకున్నంట. సో వాళ్ళు ఏం చేసిరంట, ఓకే మీ దగ్గర నీ నోట్స్ ఉన్నాయి కదా, దీనికి ఫార్మాలిటీ ఉంటది, మీకు ఒక ఐడి కార్డు పంపిస్తా చూడండి అని చెప్పి ఆయన పేరు, ఆయన ఆధార్ కార్డ్ డీటెయిల్స్, ఆయన ఫోన్ నెంబర్ అన్ని తీసుకొని ఆయన ఫోటో, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో పంపించమన్నారంట. సో అవన్నీ పంపించినాక ఏముంది పిక్సార్ లో ఐడి కార్డ్ తయారు చేయడం ఎంతసేపు కాదు. సో మనది ఒక ఐడి కార్డ్ తయారు చేసిరంట. ఐడి కార్డ్ తయారు చేసి ఆయనకు వాట్సాప్ చేయగానే మనోడు ఇంకేమైపోతుంది, అరే నా మీద ఐడి కార్డే క్రియేట్ చేసేసారు అంటే అమౌంట్ కూడా ట్రస్టెడ్ కానివ్వచ్చు, అరే ఐడి కార్డ్ తయారు చేసిరు అంటే అమౌంట్ వస్తుంది కావచ్చు అని ఓకే అని పెట్టినంట. సో వాళ్ళు ఏం చేసిరు, ఈ అప్లికేషన్ పైన వాళ్ళకి సెండ్ చేయాలి, ఒక 750 to 1000 రూపీస్ అమౌంట్ ఏదో ఛార్జ్ చేసిరంట స్టార్టింగ్. సో ఛార్జ్ చేయగానే ఇది అప్లికేషన్ ఫీ అన్నారంట. సో మనోడు అదేం ఆలోచించకుండా సరేలే అప్లికేషన్ ఫీజే కదా అని 1000 రూపీస్ కట్టిండంట. కడితే ఈ డాక్యుమెంట్ పై వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళు ఆ నోటుకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది వాళ్ళు చెప్తారు అని చెప్పిరంట. సరేలే అని చెప్పి 1000 రూపీస్ మనోడు వేసేసిండు. వేసినాక ఏమైంది, ఒక గంట సేపటి తర్వాత మేమే మీకు మళ్ళీ మెసేజ్ చేస్తాము, ఒక గంట వరకు మీరేం టెక్స్ట్ చేయకండి, మేము గంట తర్వాత మేమే మీకు రిప్లై ఇస్తామని వాళ్ళు చెప్పారంట. సరే ఓకే అని గంట తర్వాత మనోడు మళ్ళీ మెసేజ్ చేస్తే వాళ్ళేమన్నారంట, ఓ మీరు మాకు షేర్ చేసిన డీటెయిల్స్ అన్ని పైన వాళ్ళు యాక్సెప్ట్ చేసారు, 16 lakhs కి వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. సో దానికి ఒక సర్టెన్ ఫీజ్ అనేది ఉందన్నమాట. ఏంటంటే వాళ్ళు ఇక్కడ నుండి ఆ 16 lakhs తీసుకొని మీ దగ్గరికి రావాలి, వాళ్ళ ట్రావెల్ ఛార్జెస్ కానీ వాళ్ళ ఫుడ్ ఛార్జెస్ కానీ అన్ని వాళ్ళు భరించాలి. కాబట్టి ఆ అమౌంట్ ఏదైతే వాళ్ళు మీ దగ్గరికి రావాలో, వాళ్ళు వచ్చే ట్రాన్స్పోర్ట్ కానివ్వచ్చు, వాళ్ళు తినే ఫుడ్ కావచ్చు, అన్నిటికీ 10,000 వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ అమౌంట్ తీసుకొని మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉన్న నోట్స్ వాళ్ళు తీసుకుంటారు. సో 10,000 మీరు మాకు ఫోన్ పే చేయండి, పై వాళ్ళకి చెప్తే వాళ్ళు మీరు అమౌంట్ షేర్ చేసిన కొద్దిసేపటికే వాళ్ళు బయలుదేరుతారు అని చెప్పారంట. ఓకేలే పర్వాలేదని మనోడు 10,000 కొట్టేసిండు. 10,000 కొట్టినాక 10,000 తీసుకొని వాళ్ళు సరే ఒక గంట తర్వాత మళ్ళీ నాకు టెక్స్ట్ చేయండి, ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎంత వరకు అయిందనేది నేను మీకు చెప్తాను అని చెప్పారు. సరే ఇలాంటి 10,000 మనోడు అప్పు చేసి అలాగే పంపించిండు. పంపించినాక గంట సేపటి తర్వాత మళ్ళీ మనోడు ఏమైంది, ఏడుదాకా వచ్చింది అని మళ్ళీ వాళ్ళకి మెసేజ్ చేసిండు. మెసేజ్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఏమన్నారంట, సో ఇప్పుడు పైన వాళ్ళ అధికారులు ఏం చేసిరంటే 16 lakhs ని మీకు ఇంకో 4 lakhs యాడ్ చేసి 20 lakhs మీకు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. సో కంగ్రాచులేషన్స్, మీకు మొత్తం 20 lakhs అమౌంట్ రాబోతుంది. సో ఈ 20 lakhs కి ఒక 5,000 పంపియండి, దీనికి ఇంకా అడిషనల్ ఫీ అడుగుతున్నారు, 4 lakhs పెరిగింది కదా, 20 lakhs కి ఇంకో 5,000 పంపించమంటారు అని అన్నారు. ఫస్ట్ 1,000 అయింది, తర్వాత 10,000 అయింది, తర్వాత మళ్ళీ ఇంకో 5,000 అడుగుతున్నారు అని చెప్పిండు. సరేలే అని చెప్పి మనోడు మళ్ళీ 5,000 కొట్టిండు. 5,000 కొట్టంగానే మీరు 5,000 ఇప్పుడు అమౌంట్ మీరు నాకు షేర్ చేయగానే మాకు ఈ నైట్ నుంచే మీ దగ్గరికి రావడానికి ట్రావెల్ స్టార్ట్ అవుతారు, మీ దగ్గరికి రేపు మార్నింగ్ వరకు రీచ్ అయ్యి మీ దగ్గర ఉన్న ఓల్డ్ నోట్స్ తీసుకొని మీకు ఈ 20 lakhs అమౌంట్ అనేది మీకు ఇస్తారు అని చెప్పిండు. సరేలే అని మా నోడు ఇచ్చేసిండు. 5,000 ఆ 10,000 ఈ 5,000 1,000 మొత్తం ఎంత అయింది, 16,000 అయింది, 16,000 అయింది. సరేలే అని ఈ ప్రాసెస్ వెరిఫికేషన్ కి మళ్ళీ ఒక గంట సేపు తర్వాత నాకు మెసేజ్ చేయండి, 7 వరకు వచ్చిందనేది చెప్తా అని చెప్పారు. సరేలే అని మళ్ళీ మనోడు గంట సేపు తర్వాత మళ్ళీ మెసేజ్ చేస్తే వాళ్ళు ఏం చేసిరంట, సో వాళ్ళు మొత్తం మీకు 20 lakhs ఇస్తున్నారు కదా, 20 లక్షలకి వాళ్ళు 5,000 కి యాక్సెప్ట్ చేస్తలేరు పై వాళ్ళు, నేను ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు, ఇంకా 5,000 ఎక్స్ట్రా అడుగుతున్నారు, ఇంకొక 5,000 ఎక్స్ట్రా ఇవ్వండి, ముందు మీరు ఒక 1,000 ఇచ్చారు, తర్వాత 10,000 ఇచ్చారు కదా, మళ్ళీ 5,000 ఇచ్చారు, ఈ 5,000 ఇస్తే వాళ్ళు 20 lakhs ఇస్తున్నాం కదా, ఈ 5,000 కి వర్కౌట్ కాదు, ఇంకో 5,000 యాడ్ చేసి 10,000 ఇవ్వమంటున్నారు అని అన్నారు. అంటే ఫస్ట్ 1,000 తర్వాత 1,000 5,000 మళ్ళీ 5,000 అడిగారు, మొత్తం 21,000 అవుతుంది. అయితే మనోనికి ఈడ లింక్ బుక్ వెలిగింది, అరే ఫస్ట్ 1,000 రూపాయలు అన్నారు, తర్వాత 10,000 అన్నారు, 5,000 అన్నారు, కొట్టినా అవి కూడా మనోడు ఏం చేస్తుండే బయటికి వెళ్ళి అప్పు తెచ్చి వాళ్ళు అడిగిన కొద్ది ఏంటంటే రేపు పొద్దున్న 20 లక్షలు వస్తాయి, నిమ్మ రాగానే కట్టేయచ్చు అని ఎవరికైనా ఒక ధమాక్ ఉంటుంది మైండ్ లో, ప్రతి ఒక్కరికి వెలిగేది అదే. సో మనోడు ఏమనుకున్నాడు, రాగానట్టు కట్టేయచ్చులే అని చెప్పి దాని మనీ వాళ్ళు అడిగినట్టు ఫస్ట్ 1,000 తర్వాత 10,000 తర్వాత 5,000 వేసేసిండు. ఇక లాస్ట్ కి వాళ్ళు మళ్ళీ 5,000 అడిగినప్పుడు మనోనికి ఎందుకో డౌట్ వచ్చింది.
సరేలే వీరు ఏదో గేమ్ ఆడుతున్నారని మనోడు అనుకొని, సరే నా దగ్గర ఇప్పుడైతే అమౌంట్ లేదు, ఇవన్నీ నేను అప్పు తెచ్చే మీకు ఇచ్చిన, సరే ఇక వానికి ఎందుకో ఇది ఫ్రాడ్ అనిపించింది. నాకు ఇవన్నీ నాకు ఏం అవసరం లేదు, ఏ డబ్బులు నాకు అవసరం లేదు, ఏ నోట్లు మీరు తీసుకొని అవసరం లేదు, నేను ఇచ్చిన అమౌంట్ మీరు నాకు షేర్ చేసేసేయండి, మీకు ఏ ఫోన్ పే త్రూ అయితే మీకు యూపీఐ త్రూ నేను మీకు అమౌంట్ షేర్ చేశాను అదే నెంబర్కి మీరు నా అమౌంట్ నాకు పంపించండి అంటే, అమౌంట్ ఎందుకండి మీకు 20 lakhs వస్తున్నాయి కదా, మీరు ఎందుకు అలా అంటున్నారు అది అని చెప్పి మనం కన్విన్స్ చేసారు. ఎంత కన్విన్స్ చేసినా మనకి డౌట్ అయితే వచ్చింది. సిన్స్ అందరినీ అడగచ్చు, వాడు ఇట్లా అయింది, ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎవరినైనా, వాళ్ళని అడగచ్చు, ఇట్లా అయిందంటే ఎవరైనా సజెస్ట్ చేశారు కదా, అరే అది ఫ్రాడరా అని. సో మనోడు వాళ్ళని ఇలా అడగానే అది ఫ్రాడ్ అని తెలవగానే, సో నా అమౌంట్ నాకు పంపించేసేయండి అని అడగానే వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను, ఇక మనోడు కన్విన్స్ కాలే వాళ్ళు వీళ్ళు చెప్పడం ద్వారా. సో తర్వాత వాళ్ళు ఏమన్నారంట, ఓకే నేను మీ అప్లికేషన్ క్యాన్సిల్ చేసి మీ అమౌంట్ నీకు ఫార్వర్డ్ చేస్తా అని చెప్పారంట. ఒక గంట సేపు ఆగండి, అది వెరిఫికేషన్ అవుతుంది, క్యాన్సిల్ అవ్వడానికి కూడా గంట సేపు ఆగండి, తర్వాత నేను మీ అమౌంట్ మీకు ఆన్లైన్ లో మీరు ఎట్లయితే మీరు షేర్ చేసారో అట్లనే షేర్ చేస్తా అని చెప్పారంట. సరేలే అని గంట తర్వాత మెసేజ్ చేసామంటే వాళ్ళు బ్లాక్ చేసేసారు. కాల్ చేస్తే నెంబర్ కూడా వాళ్ళు మనకి చేస్తే మనకు కలుస్తుంది తప్ప మనం వాళ్ళకి రిటర్న్ కాల్ చేస్తే వాళ్ళకి కాల్ వెళ్ళదు. సో ఇన్ ద సెన్స్ ఈ ఫుల్ వీడియో ద్వారా మీకు ఏం చెప్పబోతున్నా అంటే, ఈ ఫ్రాడ్స్ ఈ స్కామ్స్ ఎవరు నమ్మకండి. 20 రూపీస్ కాయిన్ ఉంటే ఇన్ని పైసలు ఇస్తాం, 2 రూపీస్ కాయిన్ ఉంటే ఇన్ని పైసలు ఇస్తాం, లాస్ట్ మన ఆటన బారానా కాయిన్లు ఉంటే ఇన్ని పైసలు ఇస్తాం అంటారు, పాత 2 రూపాయల నోట్లు ఉంటాయి, 5 రూపాయల నోట్లు ఉంటే ఇన్ని పైసలు ఇస్తాం, 100 రూపాయల నోటు మీద 786 ఉన్నా, 5 రూపాయల నోటు మీద లాస్ట్ 3 digits 786 ఉన్నా, ఇట్లాంటి ఏమున్నా మీకు ఇన్ని లక్షలు ఇస్తాం మీ లొకేషన్ అని ఇట్లా అని చెప్తారు. లాస్ట్ మీ దగ్గర నుంచి వాళ్ళు 20 నుంచి 30 వేల దాకా దొబ్బుతారు, లాస్ట్ కి మిమ్మల్ని ఆగం చేసేస్తారు. సో ప్లీజ్ ఇట్లాంటి ఎవ్వరు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇలాంటి వీడియోస్ చూసి కానీ ఇలాంటి పోస్టులు కానీ చూసి మోసపోకండి. ప్లీజ్ ఇది ఒక అవేర్నెస్ వీడియోగా మీ అందరి ముందుకు తీసుకురావాలని నేను ఈ వీడియో చేసిన. సో ఇలాంటివి ఎవరు నమ్మకండి, ఎవ్వడు ఆ పైసలు ఇయ్యడు. ఒకవేళ ఇచ్చేదే అయితే ఆర్బీఐ నుంచి ఆ నోట్లు రిలీజ్ కావు. ఒకవేళ రిలీజ్ చేసిన వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళకి సేల్ చేసుకుంటే వాళ్ళకి ఎన్నో లక్షలు వస్తాయి. సో ఇవన్నీ ఫ్రాడ్ అన్నమాట, ఎవ్వరు నమ్మకండి. ఏ డిజిట్స్ నెంబర్ ఉన్నా మనకి ఏ రూపాయి రాదు, మనమే లాస్ అవుతాం తప్ప మనకు వచ్చేది ₹1 ఉండదు. సో చాలా అంటే చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ఇవన్నిటిని చూసి మీరు నమ్మద్దు, ఇలాంటివి చూసి ఎవరు ఆగం కావద్దు. సో ఇలాంటి వీడియో మీ అందరు ముందుకు తీసుకురావాలని నేను ఈ వీడియో చేసిన. సో ప్లీజ్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుందని నేను కోరుకుంటున్నా. ఇది ఒక అవేర్నెస్ వీడియో. ఇట్లాంటి స్కామ్స్ చాలా జరుగుతున్నాయి, చాలా మంది మోసపోతున్నారు కూడా. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో అలాంటి పోస్టులు వీడియోలు, యూట్యూబ్ లో నాకు కూడా చాలా మంది అంటే స్క్రోల్ చేస్తున్న కొద్ది వస్తాయి కదా, అరే చూడంగానే అరే నిజంగానే వస్తాయేమో అని అట్రాక్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి స్కామ్స్ చూసి ఎవ్వరు ఆగం కాకుర్రి, జర పైసలు డబ్బులు మునగకుర్రి. ఎవ్వడు మనకు ₹1 ఇయ్యడు, మనమే తిరిగి ఉల్టాలకు పెట్టి మనం మునగాల. సో ప్లీజ్ గైస్ అవేర్నెస్ వీడియో, ఇది మీ అందరికి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటున్నా. సో వీడియోని అందరు జర ఒక లైక్ వేసుకోరి, జర లింక్ అందరికి షేర్ చేయరు, ఎందుకంటే అవతల వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నేను మీకు ఎట్లా హెల్ప్ చేయాలని వీడియో చేసినానో మీరు కూడా షేర్ చేస్తే వాళ్ళని కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ కొద్దిగా నా ఛానల్ కింద నా వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి జర నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరి. సో నెక్స్ట్ వీడియో ఏందంటున్నా అంటే కమింగ్ సూన్ వీడియో. మీకు ఒకవేళ ఓకే అంటే కామెంట్ సెక్షన్ లో చెయ్యండి అని పెట్టండి. సో నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఫ్రాడ్ జాబ్స్ చాలా జరుగుతున్నాయి, స్కామ్స్ అన్నమాట. సో అమౌంట్ తీసుకొని నెంబర్ అనేది బ్లాక్ చేసేస్తున్నారు. సో అది కూడా చాలా మంది ఎక్స్పీరియన్స్ అయ్యారు, నాకు ఇన్స్టాగ్రామ్ లో టెక్స్ట్ చేశారన్న ఇట్లా అయిందని. సో ఆ వీడియో కూడా మీకు రావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా మీకు పూర్తి డీటెయిల్స్ గా పంపిస్తా. అంటే సో అండ్ సో ప్రాసెస్ అది ఎట్లయితుంది అంటే వాళ్ళు మనల్ని ఎట్లా నమ్మిస్తారు, ఎట్లా మోసం చేస్తారు అనేది ఫుల్ వీడియో మీకు ముందుకు తీసుకొని వస్తా. సో ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నా. సో అందరు వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంటిల్ దెన్ యువర్ సైనింగ్ ఆఫ్ యువర్స్ లవింగ్లీ పోతరాజు శివన్ ఆచారం.